మీరు సన్నగా ఉన్నారా? అయినా మీకు షుగర్ వచ్చే అవకాశముంది. అవును, భారతీయుల శరీరం ఇతర దేశాల వాళ్ల కంటే డిఫరెంట్గా పనిచేస్తుంది. ఇదే కారణంగా అమెరికాలో ఒబెసిటీ వచ్చిన తర్వాత వచ్చే డయాబెటీస్ మన దగ్గర పొట్ట కొంచెం వచ్చినా మొదలవుతుంది. రోజూ నా క్లినిక్లో పేషెంట్స్ ఒకే మాట అడుగుతుంటారు, డాక్టర్ గారు, నేను అంత లావుగా లేను, అయినా నాకు షుగర్ ఎలా వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే డయాబెటీస్ అనేది కేవలం ఒబెసిటీ డిజీజ్ కాదు, ఇది మెటబాలిజం డిజీజ్. భారతీయుల్లో ఒక డేంజరస్ ఫెనామినన్ ఉంది. థిన్ అవుట్ సైడ్, ఫ్యాట్ ఇన్సైడ్. బయటకి స్లిమ్గా కనిపించినా లోపల లివర్ ఫ్యాట్, ప్యాంక్రియాటిక్ ఫ్యాట్, బెలీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్విజిబుల్ ఫ్యాట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతుంది. మరో కారణం తక్కువ మసిల్ మాస్. మన మసిల్స్ అనేవి షుగర్ని బర్న్ చేసే ఎంజిన్స్ లాంటివి. మసిల్ తక్కువైతే షుగర్ ఎక్కువగా బ్లడ్లో ఉంటుంది. అందుకే వాకింగ్ మాత్రమే కాదు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాలి. తెల్ల బియ్యం, బేకరీ ఫుడ్స్, షుగరీ డ్రింక్స్, టీ ప్లస్ బిస్కెట్స్, ఇవి రిపీటెడ్ షుగర్ స్పైక్స్ క్రియేట్ చేస్తాయి. రోజుకు 5 సార్లు ఇన్సులిన్ స్పైక్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత బాడీ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వడం తగ్గిపోతుంది. అదే ఇన్సులిన్ రెసిస్టెన్స్. లేట్ నైట్ స్లీపింగ్, స్ట్రెస్, ఫోన్ అడిక్షన్, ఇవి కూడా డయాబెటీస్కి సైలెంట్ కారణాలు. స్లీప్ తక్కువైతే హంగర్ హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి. స్ట్రెస్ హార్మోన్ కోర్టిసోల్ పెరిగితే బెలీ ఫ్యాట్ పెరుగుతుంది. మోస్ట్ ఇండియన్స్ థింక్, నేను ఒబెసిటీ రేంజ్లో లేను, నాకు డయాబెటీస్ రాదు. రాంగ్. భారతీయుల్లో BMI 23 నుంచే రిస్క్ పెరగడం మొదలవుతుంది. వేస్ట్ సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మెన్ 90 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ, విమెన్ 80 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ. గుడ్ న్యూస్ ఏమిటంటే చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఫ్యూచర్ డయాబెటీస్ ని ప్రివెంట్ చేయగలవు. షుగరీ డ్రింక్స్ తగ్గించండి, డైలీ వాకింగ్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, ప్రోటీన్ అండ్ ఫైబర్ పెంచండి, స్లీప్ ఇంప్రూవ్ చేయండి, వేస్ట్ సైజ్ మానిటర్ చేయండి.